ఎన్నికల వేళ డబ్బులు కట్టలు కలకలం రేపుతోంది. కాలనీలో డబ్బులు పంచుతున్నామంటూ ఇరు వర్గాల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో బొమ్మ ఆంజనేయులు అనే మాజీ ఎంపీటీసీ ఇంటి నుంచి బయటకు రాగానే అటుగా వచ్చిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆంజనేయులపై దాడికి పాల్పడ్డారు. తనపై అకారణంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ దాడికి దిగారంటూ ఎడ్మ సత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి జంకుతున్నారనుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేము కంప్లైంట్ ఇస్తాము. అర్ధ గంట సేపట్లో ఆయన అరెస్ట్ చేసి లోపల నువ్వు కంప్లైంట్ నువ్వు చెప్పినావు కదా, చట్టం నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు టీసీ 2 సార్లు, ఒకసారి వార్డు మెంబరు. నాకు వచ్చే వాళ్ళ గాడికి నేను పోతుంటే ఈ కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం వచ్చి నా దగ్గర నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్కడిది అని, నావి పర్సనల్ పైసలు ఉన్నాయి 15,000 ఉన్నాయి తీసుకొని చెంప మీద పెట్టి ఆయన కోంటి కొడుకులారా లంజ కొడుకులారా మీరు రాజకీయం చేస్తారా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేస్తావా అంటే నేను అన్నా నువ్వు అట్లా మాట్లాడక నువ్వే పార్టీకి వెళ్ళి చేస్తున్నావు, నా పార్టీ నేను చేసుకుంటా, నాకు తప్పేం కాదు, నువ్వు ఎందుకు కొడతావు అని అడిగితే కొడతా ఇంకా కొడతా, లంజ కొడుకులారా మీరు రాజకీయం చేస్తారా అని ఇక పిచ్చి లేపుకొని ఎట్లా అంటే అట్లా నోటుకు వచ్చినట్టు దూషించి చెంప మీద కొట్టి నా అద్దాలు వలిగినాయి. ఇంకా అప్పుడే ఎస్ఐకి ఫోన్ చేస్తే తోలుకొని పోయాడు. కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అలాగే సిలిండర్ గోదాం పక్కల గల్లీలో ఇంకోటి మళ్ళీ తర్వాత కూడా మా షాప్ కాడికి పోయి నేను ఆయన రాజకీయం చేస్తాను నువ్వేమనుకుంటున్నావు అని మా